హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి రివెంజ్ డ్రామా అన్నమాట. ఒక ఊళ్ళో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఉద్దేశించి అప్పర్ కాస్ట్ అండ్ లోవర్ కాస్ట్ మధ్య జరిగే కొన్ని సన్నివేశాలను తీశారు ఈ ఫిలిం లో. ఈ ఫిలిం వచ్చేసి ఒక లవ్ స్టోరీ యాడ్ చేశారు, బట్ అది అసలు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఏదైతే సిస్టర్ సెంటిమెంట్ ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ కాకపోతే ఆ వర్కౌట్ అవ్వడానికి మనకు కొన్ని సీన్స్ ఏదైతే చూపిస్తారో ఆ సీన్స్ అన్ని మనం ఇంతకుముందు ఎక్కడో చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ దాంతో అలా ఎండ్ అయిపోతుంది, బట్ ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. దాని తర్వాత వచ్చే సెకండ్ పార్ట్ నుంచి మనకు డైలాగ్స్ చాలా బాగుంటాయి. అక్కడ నుంచి కొన్ని ఒక 5 to 6 సీన్స్ మాత్రం మనకి చాలా బాగుంటాయి అనే ఫీలింగ్ వచ్చేస్తుంటది. బట్ అదర్వైజ్ సెకండ్ పార్ట్ కూడా మనకి పెద్దగా ఇంపాక్ట్ అయితే కలిగించలేదు. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇట్ ఈస్ అన్ యావరేజ్ ఫిలిం అనమాట. మనం టైం తీసుకొని థియేటర్ కి వెళ్ళి చూసే ఫిలిం అయితే కాదు. ఇది 100కి 200% ఓటీటీ కంటెంట్ అనమాట. ఎందుకంటే ఇందులో వచ్చేసి టెక్నికల్ వాల్యూస్ కూడా పెద్దగా చెప్పుకోదట్టు ఏం లేదు. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంటది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎవరైతే సిస్టర్ క్యారెక్టర్ చేశారో తను చాలా బాగా చేసింది. అండ్ సుహాస్ గారి యాక్టింగ్ మాత్రం టాప్ నచ్ అనమాట. పుష్ప కేశవ అనే క్యారెక్టర్ పర్సన్ ఇందులో కూడా చేశాడు. అతను కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. సో క్యారెక్టర్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టర్ మాత్రం టాప్ నచ్ అనమాట. వాళ్ళ యాక్టింగ్ తో జీవించేశారు, అంత బాగా అవుట్పుట్ ఇచ్చారు. సో బట్ కాకపోతే ఎంత అవుట్పుట్ ఇచ్చినా కథలో దమ్ లేకపోతే మనం అనేది వాచ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది కోల్పోతాము. నాకు కూడా అదే పేషెన్స్ టెస్ట్ చేసినట్టు అనిపించింది స్క్రీన్ పైన చూస్తుంటే. మస్ట్ వాచ్ ఇన్ ఓటీటీ గైస్. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.